రేవంత్ రెడ్డి ఎంత భయపడుతున్నాడంటే ఈ మధ్యలో ఇగో క్రిషాంక్ ఒక ట్వీట్ చేసిండు. ఏం చేసిండు? చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల కుంభకోణం వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. సినీ వర్కర్ సొసైటీ కోశాధికారి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానందరెడ్డి ఈ స్కామ్ వెనకాల ఉన్నాడు. దీంట్లో మొత్తం 3,000 కోట్ల స్కామ్ జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేసి ఇందులో ఈ కాంగ్రెస్ పార్టీ చెంచా ఉంటాడు చూసిన రఘు అనేటోడు, ఆ చెంచా గాని వీడియోని కూడా దానికి అటాచ్ చేసి పెడితే ఈ పెట్టేందుకు రేవంత్ రెడ్డికి గద్దున వణికిండు. మరి రేవంత్ రెడ్డి మహానందరెడ్డి అందరూ వణికినట్టుంది. వణికి ఆయన మీద కేసు పెట్టిరంట. కేసు పెట్టి ఇగో తీసుకుపోయి ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఒకడు ఉంటాడు రేవంత్ రెడ్డి చెంచా మహేష్ గౌడ్ అని నిజామాబాద్కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. చెంచాగిరి చేస్తున్నందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళంగానే నా మీద కేసు పెట్టింది కూడా ఇదే మహేష్ రెడ్డి ఇంకోటి ఉంటాడు, వాడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వాడు ఉంటాడు. ఈ చెంచాలు ఇద్దరు కలిసిపోయి నా మీద కేసు పెట్టారు. ఫస్ట్ అప్పట్లో ఒక ట్వీట్ చేస్తే ఈ చెంచాలు కేసు పెట్టినందుకే నేను కోట్ల 1000 కోట్లు ఆడి దాన్ని అది క్లోజ్ చేసిన వ్యవహారం అనుకో. సో ఇట్లా ఈ చెంచాల పని ఏంటంటే మహేష్ గౌడు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అంటే రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని అనుకో పోయి కేసు పెడతారనమాట. రేవంత్ రెడ్డి ఆ వాష్రూమ్లు క్లీన్గా లేకపోయినా కానీ పోయి కేసు పెడతారు వీళ్ళు. ఇట్లాంటివి అనమాట. ఎందుకంటే వీళ్ళ పనే అది, అంతకుమించి ఇంకొకటి ఏం పని చేయరు. సో కాబట్టి ఆ చెంచాలు కేసు పెట్టేందుకు క్రిషాంక్ పోయి ఆయన ఫోన్ సీజ్ చేసిరంట, కేసు కంప్లైంట్ చేసిరంట. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. ఎందుకంత భయం అవుతుంది? మరి నువ్వు మొత్తం ప్రతిభతవు కదా, నువ్వు క్లియర్గా దీని మీద అసలు కథ ఏందో స్వచ్ఛందంగా విచారణ చేయించుకొని సిట్టింగ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జితోనో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపి దీని మీద మొత్తం చిత్రపూర్ సొసైటీ మీద 3,000 కోట్ల స్కామ్ జరిగిందంట. అల్లా చేపి దాని మీద ఇది చేత కాదు. ఇట్లా కేసులు పెట్టి భయపెట్టడం మాత్రం చేత అవుతుంది. నీకు మామూలుగా ఉండదు కథ. సినిమా మంచి గట్టి ఉంటుంది.